ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఉద్యోగులు పెన్షన్లకు షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సేవకు రాజీనామా చేసిన ఉద్యోగి కేంద్ర పౌర సరఫరాల పెన్షన్ నియమాలు కింద పెన్షన్ ప్రయోజనాలు అర్హులు కారని సుప్రీంకోర్టు మంగళవారం డిసెంబర్ అయితే తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే ఏంటని చెప్పినట్లయితే ముఖ్యంగా చేయగలిగేటువంటి ఏకైక మరియు అనివార్యమైన ముగింపు ఏమిటంటే ఉద్యోగి రాజీనామా చేసిన తర్వాత అతని మునుపటి సేవ జప్తు చేయబడింది. అందువల్ల అతను ఎటువంటి పెన్షన్ అర్హులు కాడు కాబట్టి అని జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ మనమోహన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సుమారు 30 సంవత్సరాల సేవ తర్వాత రాజీనామా చేసిన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిటిసి ఉద్యోగి యొక్క చట్టబద్ధ వారసులకు పెన్షన్ నిరాకరిస్తూ ఈ తీర్పు అయితే ఇచ్చిందనమాట. సుమారు 3 దశాబ్దాల పాటు పనిచేసినటువంటి తర్వాత 2014లో సేవకు రాజీనామా చేసి 1985లో నియమితులైన మాజీ డిటిసి కండక్టర్ యొక్క చట్టబద్ధ వారసులకి ఈ అప్పీల్ను దాఖలు చేశారనమాట. అతని రాజీనామాను సమర్థ అధికారి ఆమోదించిందనమాట. మరియు తర్వాత దానిని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అభ్యర్థన తిరస్కరించబడింది. దాంతో రాజీనామా ఖరారు చేయబడింది. రాజీనామా పత్రాన్ని స్వచ్ఛంద పదవి విరమణగా పరిగణించాలి, కానీ రాజీనామా కాదని చెప్పేసి అప్పీలుదారులు వాదించారు. స్వచ్ఛంద పదవి విరమణ ఉద్యోగి పెన్షన్ ప్రయోజనాలు అందిస్తుందని. అదేవిధంగా ఈ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం రాజీనామా మరియు స్వచ్ఛంద పదవి విరమణ వేరువేరు భావనలని మరియు రాజీనామా చేయడం అనేది కూడా మునుపటి సేవ మొత్తాన్ని జప్తు చేయడానికి దారితీస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా తద్వారా ఉద్యోగిని పెన్షన్కు అనర్హుడు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తీర్పును రాసిన జస్టిస్ బిందాల్ డిటిసి ఉద్యోగులకు వర్తించే కేంద్ర పౌర సరఫరాల పెన్షన్ నియమాలు 1972లోని నియమాలు 26ను ఉదాహరించారనమాట. 1972లో నియమాల్లో ఇక ఏదైతే నియమం 26 పరిస్థితే సేవకు రాజీనామా చేయడం అనేది మునుపటి సేవను జప్తు చేస్తుందని స్పష్టం చేస్తుందని చెప్పేసి న్యాయస్థానం అయితే పేర్కొందనమాట. ఉద్యోగి ఆగస్టు 7, 2014 సంబంధించి ఏదైతే ఉన్నా రాజీనామా చేశారని, అతని రాజీనామా సెప్టెంబర్ 19, 2014లో ఆమోదించబడిందని చెప్పేసి, మరియు రాజీనామా ఉపసంహరించుకోవడానికి అతని అభ్యర్థన ఏప్రిల్ 28, 2015న తిరస్కరించబడిందని ధర్మాసనం అయితే గమనించింది. అంటే ఉద్యోగి సేవకు రాజీనామా చేశాడనేది స్పష్టంగా ఉంది. ఇక మరియు రాజీనామా నుండి ఉపసంహరణ ఆమోదించబడలేదు అని కోర్టు అయితే అభిప్రాయపడింది అనమాట. పెన్షన్, గ్రాట్యుటీ వంటి పదవి విరమణ ప్రయోజనాలు నిరాకరించబడిన తర్వాత ఉద్యోగి గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అయితే